కాసేపట్లో పోసాని కృష్ణమురళిని పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలు నుంచి జీజీహెచ్ కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సిఐడి కార్యాలయానికి పోసానిని తీసుకువెళ్లనున్నారు. ఇక పోసానిని ఒక్కరోజు విచారించనుంది సిఐడి. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ జరగనుంది. గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. ఇక నేడు పోసాని బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ప్రస్తుతం పోసానిని గుంటూరు జిల్లా జైలు నుంచి జీజీహెచ్ అయితే సిఐడి అధికారులు తరలిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోసానిని విచారించనున్నారు. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక మీడియా సమావేశం పెట్టి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా టీడీపీ నేత వంశీకృష్ణ సిఐడికి గత ఏడాది నవంబర్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే సిఐడి కేసు నమోదు చేయడం, ఆ తర్వాత పోసాన్ని కర్నూలు జిల్లా జైల్లో ఉండగా అక్కడి నుంచి కూడా పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గుంటూరు కోర్టులో రిమాండ్ విధించింది. ప్రస్తుతం పోసాని గుంటూరు జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సిఐడి ముఖ్యంగా పోసాని చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో చేశారు అనేది మరింతగా విచారించాల్సింది కాబట్టి కస్టడీ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఒకరోజు కస్టడీకి పోసానిని అనుమతిస్తూ సిఐడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సిఐడి అధికారులు అయితే మాత్రం పోసానిని కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత వైద్య పరీక్షల అనంతరం సిఐడి కార్యాలయాన్ని తరలిస్తారు. అక్కడ సాయంత్రం 5 గంటల వరకు కూడా ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు చేయడానికి కానీ అక్కడ ఫోటోలు కొన్ని మీడియాకు చూపించడం జరిగింది. ఆ చూపించడం వెనుక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో చేశారు అనే దాని మీద పోసానిని విచారించనున్నారు. ఎస్ నాగరాజ్.